బీఆర్ఎస్ పార్టీని వదిలి కాంగ్రెస్ పార్టీలో చేరడానికి కారణాలు? బీఆర్ఎస్ పార్టీలో మనుషులకు విలువ లేదు. ఆనంద్ కుమార్ గౌడ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్కు ముఖ్య అనుచరుడు ఆయన, కానీ వాళ్ళ సోదరుడు చాలా బూతులు కూడా మాట్లాడాడు విషయాల్లో. అంటే శ్రీనివాస్ గౌడ్ మంత్రి అయినాకనే ఆనంద్ కుమార్ గౌడ్ జిల్లా గౌడ సంఘం అధ్యక్షుడిగా ఆ రోజు 2015 నాకు 15లో నేను గౌడ సంఘం అధ్యక్షుడు అయినా. ఆ రోజు ఆనంద్ గౌడ్ ఎదగకూడదని చెప్పేసి మిమ్మల్ని తొక్కేయడానికి ప్లాన్ చేశారనుకుంటున్నారు. గౌరవం లేదు నిజంగా. కౌన్సిలర్ పార్టీలో ఉన్న కౌన్సిలర్లు అందరూ కూడా ఒక ఏకతాటి పోవడానికి ఆనంద్ కుమార్ గౌడ్ చాలా కీలక పాత్ర పోషించినట్టు. ఈ రోజు వాళ్ళతో ఉన్న నా సత్సంబంధాలు అనుకో, వాళ్ళ దగ్గర ఉన్న నాకున్న ఉద్దేశం ఒకటి ఏంటంటే, మీరు మున్సిపల్ చైర్మన్గా మీరు కొనసాగడానికి సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారా? ఇప్పుడు ఈరోజు చూశారు కదా, పూర్తి సహకారాలు ఉన్నాయా లేవో. అవిశ్వాసం నెగ్గిందంటేనే పూర్తి సహకారం ఉన్నట్టే కదా. మున్సిపల్ చైర్మన్గా మీరు ఎలాంటి ప్రణాళికలు మహబూబ్నగర్ మున్సిపాలిటీకి ఏర్పాటు చేసుకున్నారు? మహబూబ్నగర్ పట్టణం పైన, మహబూబ్నగర్ పట్టణంలో ఉన్న వార్డుల పైన, రాష్ట్రంలో కూడా ఏ మున్సిపాలిటీకి కూడా రాలేదు ఎన్ని నిధులు, అంతా చేశామని. వచ్చిన నిధులు కూడా సరియైన ఖర్చు పెట్టలేదు, అవినీతి జరిగిందని చెప్పి ఆరోపణలు ఉన్నాయి. నేనేమంటున్నా అంటే, అభివృద్ధి అంటే ఓన్లీ పై మెరుగులు కాదు, ఇంటర్నల్గా నేతి ఏమంటారు, రాత్రికి అన్నం పెట్టకుండా పొద్దున్న ఎవరైనా మూతికి నెయ్యి రాసిందంట. మాజీ మంత్రి మీద ఆ అవినీతిని నిర్మూలించి మీరు వాళ్ళకి మిగతా వారికి న్యాయం చేస్తారా? ఎట్లాంటి భరోసా ఇవ్వగలుగుతున్నారు? మూతి మూసుకుంటారా అని ప్లాస్టర్ వేస్తే ప్లాస్టర్ వేసుకుని కౌన్సిలర్లకు డూడు బసవన్నలాగా పోయి, పోయినావా బసవన్న అంటే పోయినా, అంటే వచ్చినామంటే వచ్చినట్టు కూర్చొని వచ్చినాం. మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తన సోదరుడు తోటి మీకు విభేదాలు వచ్చినాయి. ఆయన గౌరవం ఇయ్యక మమ్మల్ని ఇబ్బంది పెట్టి, మమ్మల్ని గతంలో చేసిన తప్పిదాలు బీఆర్ఎస్ కూడా ఉన్న పార్టీలో ఉన్న వాళ్ళందరినీ కూడా ప్రతిపక్షం లేకుండా చేసుకున్నారు. మీరు కూడా అలే చేస్తారా? అరెస్ట్మెంట్ చేసింది కౌన్సిలర్లు కాదు, అరెస్ట్మెంట్ చేసింది ఎవరు అనేది మీకు తెలుసు. కాంగ్రెస్ పార్టీలో గతం నుంచి చాలామంది సీనియర్ నాయకులు ఉన్నారు, కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది కాంగ్రెస్ పార్టీకి చేయకుండా కూడా పనిచేసిన వాళ్ళు ఉన్నామని చెప్పి రాజకీయాలలో చాలా రకాలుగా చూస్తున్నారు. మీరు మున్సిపల్ చైర్మన్కు సిద్ధం ఉన్నట్లేనా? సిద్ధమని కాదు, ప్రొసీజర్ ప్రకారము. అవిశ్వాసం నెగ్గారు కదా, మున్సిపల్ చైర్మన్గా మీరు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఉన్న కౌన్సిలర్లందరూ. అవిశ్వాసం నెగ్గిందే తప్ప నన్ను చైర్మన్గా ఎన్నుకోబడలేదు. ప్రజలు కూడా వీళ్ళే గందరగోళంగా ఇంకా చైర్మన్ ఎవరు అనేది డిసైడ్ కాకపోతే ఈ 8 నెలల్లో వీళ్ళు ఏమి అభివృద్ధి చేస్తారని చెప్పేసి ప్రజలు ఈరోజు వాళ్ళు గందరగోళంగా లేరు. డమ్మీ చైర్మన్ను తొలగించాము అని చెప్పేసి అన్నారు. దానికి కౌంటరు మాజీ మున్సిపల్ చైర్మన్ కూడా నేను డమ్మీ కాదు దమ్మున్న మున్సిపల్ చైర్మన్ అన్నారు. నిజంగా ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు నిజంగా చెప్పిన ఆయన ఏం మాట్లాడిందంటే,